కైలాస పర్వతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. శంబలా నగరం ఈ కైలాస పర్వతం క్రిందే ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పురాణాల ప్రకారం ప్రతి పౌర్ణమికి మహాదేవుడు పార్వతీదేవితో కలిసి మానస సరోవరంలో స్నానం చేస్తారంట. అయితే అక్కడ కొందరు ఉండే మిలిటరీ వాళ్ళు 2 తెల్లని చుక్కలు పౌర్ణమి రోజు కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి వెళ్ళటం చూశారంట. కైలాస పర్వతం భూమికి స్వర్గానికి దారి అని కూడా చెబుతారు. ఈ కైలాస పర్వతం భూమికి మధ్యగా ఉంటుందంట. కైలాస పర్వతంపై ఓంకారం గుర్తు ఉంటుందంట. అది మహాదేవుని గుర్తు. మహాదేవుడు కైలాస పర్వతంపై ఉంటాడని చెప్పడానికి అది నిదర్శనం. బౌద్ధ మతస్థులు ధ్యానం చేస్తారంట. కైలాస పర్వతం కింద శంబలా నగరం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా మీకు కైలాస పర్వతం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా నేను రీసెర్చ్ చేసి మరికొన్ని ముఖ్యమైన విషయాలు కైలాస పర్వతం గురించి మీ అందరికీ తెలియజేస్తాను.